నా పేరు కులాయ స్వామి. చెప్పండి. నెక్స్ట్ 2024లో ఏ ప్రభుత్వం వస్తుంది? మేబీ వైఎస్ఆర్సీపీ రావచ్చు. ఎందుకంటే పోయినసారి 151 సీట్లు వచ్చాయి కదా. సరే, ఎంత నెగిటివ్ ఉన్నా కూడా సగం పోయినా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే వైఎస్ఆర్సీపీ చేయొచ్చు. మీకు ఈ పథకాలన్నీ అందాయా? పథకాలంటే అమ్మఒడి పథకాలు అందాయి. నుంచి చేయూత కొద్దిగా మా మదర్ గట్ట రావడం జరిగింది. గవర్నమెంట్ అయితే మేబీ గుడ్ అని చెప్పొచ్చు. రోడ్లు అందుకు బాగాలేవంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం మీద మామూలుగా యాంటీ అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తుంటారు. రోడ్లు అయితే యాక్చువల్గా బాగలేవు, గుంతలమయం ఉంది. ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది సంక్షేమమే చూసుకుంది కానీ డెవలప్మెంట్ అనేది చూడట్లేదు. ఇంకోటి గవర్నమెంట్ కూడా మైనస్ అనేది ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. దాంతోపాటు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి అపోజిషన్ వాళ్ళు కూడా దీని మీద ఫైట్ చేస్తున్నారు, నోటిఫికేషన్లు రావాలి అని చెప్పి. ప్రభుత్వం అయితే కొద్దిగా సచివాలయం ఉద్యోగాలు తప్పితే మిగతావి అంతగా నోటిఫికేషన్లు అయితే రాలేదు. దీని మీద విద్యార్థులు కూడా కొద్దిగా యాంటీ అనేది ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వెయిట్ చేసి చూడాలి. మరి 2024లో టీడీపీ జనసేన పొత్తు ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? అంటే రెండుటికి లబ్ధి చేకూరుస్తుందా లేదంటే ప్రభుత్వానికి? మేబీ ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పుడు అపోజిషన్ టీడీపీ అనేది ఇంతకుముందు సీనియర్ అంటారు కదా, అనుభవజ్ఞుడు, బాగా చేస్తాడని చెప్పి ఒక ఇదైతే ఉంది ప్రజల్లో. కానీ అంత మేరగా ప్రభావం అనేది చూపించట్లేదు. ఇంకోటి సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవైతే బాగానే ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ లోటు అనేది ఈ గవర్నమెంట్ చేయలేకపోయింది. విద్యార్థులు అయితే చాలా మటుకు టీడీపీ మీద ఇదిగా ఉన్నారు, బాగా చేస్తాడు, ఒక అనుభవం అనేది ఉంది అని చెప్పి. మరి ప్రజలు ఏం చేస్తారో వెయిట్ చేయాలి. ఈ నంద్యాలలో ఏది రావచ్చు? వైసీపీ రావచ్చా, టీడీపీ రావచ్చా? ఏది? నంద్యాల పరిస్థితికి వచ్చేతాలకి ఇప్పుడు మైనార్టీ అని చెప్పి ఇరు పార్టీలు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. మరి ఉన్న స్థానికులు ఏం చేస్తారో తెలియదు. సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ. మేబీ ఇప్పుడు ఫరూక్ సార్ అంటే కొద్దిగా ఏదో ఓట్లు వేయించుకుంటాడు పోతాడు అనేది ఉంది. మరి విమానారెడ్డి సార్ అయితే బాగానే స్థానికంగా ఉండి అందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పి అదొకటి ప్రజల్లో నానుడి. ఇంకా శిల్పా చంద్రకిషోర్ రెడ్డి అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. యూత్, ముఖ్యంగా యూత్ అనేది ఆయన అంటే ఉన్నారు. మరి ప్రజలు ఏం చేస్తారో చూడాలి. మరి 2024లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది కదా, ఆ ప్రభావం ఏ పార్టీ మీద పడుతుంది? పార్టీ అంటే మరి ఇది కుటుంబ పాలన కదండి. కుటుంబం ఎవరైనా అన్న చెల్లెలు కదా, మరి ఎవరైనా కుటుంబాన్ని అది ఒకటి మరి ఎవరికి కలిసి వస్తాయనేది చెప్పలేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఆల్రెడీ కాంగ్రెసే కాబట్టి మేబీ అన్నకే మేలు చేయొచ్చు. మరి ప్రతిపక్షంగా నీకు టీడీపీకి ఎట్లా మేలు చేస్తారు? చేయలేరు. కాంగ్రెస్ పార్టీకి లాభం అంటున్నారు, ఓట్ల శాతం పర్సెంటేజ్ పెరుగుతుంది అంటున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో లేదు కదండి, అది రాజశేఖర రెడ్డి గారితోనే పోయింది. మరి ఉన్న కార్యకర్తలను ఎవరు పట్టించుకోలేదు ఈ 5 yearsలో. దాంతోపాటు వైసీపీలో టికెట్లు రాని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు కదా, దాని ప్రభావం కంపల్సరీగా పడుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ లేకపోయినా నీకు ముఖ్యంగా ఇక్కడ ఎవరు లేరు కదా, క్యాండిడేట్ లేడు. ఆ రాజశేఖర రెడ్డి పోతానే ఎవరు పట్టించుకోలేదు. అటువైపుగా నీకు మా కార్యకర్తలు ఉండేవాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. లోకల్లో ఇప్పుడు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళిపోయారు. దాంట్లో నీకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది?